అంబటిని ఫోన్లో పరామర్శించారు జగన్. అంబటికి ధైర్యం చెప్పారు. రాష్ట్రం జంగిల్ రాజ్యంగా మారిందంటూ జగన్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఆటవిక రాజ్యం నడుపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులు ప్రేక్షకులుగా మారారంటూ మండిపడ్డారు. ఇటు అంబటి రాంబాబుకు భద్రత పెంచాలంటూ రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు. మరొక వైపు అంబటి ప్రాణాలకు ముప్పు ఉందంటూ వైఎస్ఆర్సీపీ వ్యాఖ్యానిస్తుంది. ఇక వైఎస్ఆర్సీపీ రాష్ట్ర డీజీపీకి లేఖ రాయటం జరిగింది. డీజీపీని అంబటి రాంబాబుకి భద్రత పెంచాలి అంటూ ఏదైతే అంబటి రాంబాబు ఇంటి వద్ద ఈరోజు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుని అతని కారుని ఇల్లును ధ్వంసం చేసినటువంటి పరిస్థితులు తలెత్తాయి. దీని మీద ఇటు జగన్మోహన్ రెడ్డి స్పందించడం జరిగింది. ఇక అంబటి రాంబాబు ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇవాళ దీని మీద వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేయటము, ఇటు అంబటి రాంబాబుతో మాట్లాడటం జరిగింది. దీని మీద కొన్ని కామెంట్స్ కూడా చేశారు ప్రస్తుత ప్రభుత్వం మీద. దీని గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి భరత్ అడిగి తెలుసుకుందాం. భరత్, అంబటి రాంబాబుకు ఫోన్ చేసి అసలు ఏం జరిగింది ఏంటి అని కూడా జగన్మోహన్ రెడ్డి ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి నేపథ్యంలో దాన్ని ఖండిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ అధినేత అయినటువంటి అంబటి రాంబాబుకు ఫోన్ చేసి ఫోన్ లో పరామర్శించడం అంటూ జరిగింది. అసలు దాడికి సంబంధించినంత వరకు దాడి జరిగిన విధానాన్ని అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి, అంబటి రాంబాబుకు సంబంధించినంత వరకు ధైర్యం చెప్పినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా రాష్ట్రంలో జంగిల్ రాజ్యం నడుస్తుంది. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో ఆటవిక రాజ్యం పరిణమిస్తుందంటూ కూడా పూర్తిగా ధ్వజమెత్తినటువంటి పరిస్థితి. ఒకవైపు పోలీసులు ఉంటుండగానే పోలీసుల సమక్షంలో దాడి చేయడం ఎలా చూడొచ్చు అంటారు. పోలీసులు కూడా పూర్తిగా చేతులు ఎత్తేసిన వైనం కూడా పూర్తిగా కూడా ఖండించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఏదైతే రాజకీయాల్లో ఎప్పుడు కూడా విమర్శలకి ప్రతి విమర్శలు చేయాలి కానీ ఇంటి మీద దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ కూడా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి, పూర్తి స్థాయిలో విమర్శలు చేసినటువంటి పరిస్థితి. ఎప్పుడైనా సరే రాజకీయాల్లో విమర్శలకు ప్రతి విమర్శలు చేయాలి కానీ ఇంట్ల పైన దాడి చేసి హత్యాయత్నం చేసేలా గురి చేయడంపై అయితే మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నామంటూ డీజీపీకి లేఖ రాసినటువంటి ఘటన అయితే చూడొచ్చు. పూర్తి స్థాయిలో అంబటి రాంబాబుకు సంబంధించినంత వరకు కూడా ప్రాణహాని ఉంది. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి టీడీపీ గుండాలు పూర్తిగా కూడా తన చుట్టుముట్టి అక్కడ జరిగినటువంటి ఇంటి దగ్గర జరిగినటువంటి దాడికి అదే టైంలో అంబటి రాంబాబు గారిని ఉండుంటే ఖచ్చితంగా హత్యాయత్నం జరిగిపోయేది అంటూ కూడా పూర్తి స్థాయిలో విమర్శలు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది. మరీ ముఖ్యంగా అంబటి రాంబాబుకు సంబంధించినంత వరకు కూడా ధైర్యం చెబుతూ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో తమకు ఏది జరిగినా ఊరుకునేది లేదు, పోరాటం చేస్తామంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది. మరీ ముఖ్యంగా ఫ్లెక్సీలు రగడ ఏదైతే వెంకటేశ్వర స్వామికి సంబంధించినంత వరకు లడ్డూలో నెయ్యి కల్తీకి సంబంధించినంత వరకు ఈ రగడ మొదలైంది. ఆ రగడ కాస్త ఫ్లెక్సీలు దాకా మారి ఫ్లెక్సీ వివాదం తారాస్థాయికి చేరిందని చెప్పొచ్చు. ఆ తారాస్థాయికి చేరడంతో అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినంత వరకు టీడీపీ నేతలు అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేయడంపై అయితే మాత్రం పూర్తిగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వైసీపీ శ్రేణులు కూడా పూర్తిగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు
మేధా వర్గాలు కూడా ఏదైతే రాజకీయాలను విమర్శలకి ప్రతి విమర్శలు చేయాలి కానీ దాడులు చేస్తూ హత్యాయత్నానికి దిగుతూ రాష్ట్రంలో ఏం చేయబోతున్నారంటూ కూడా విమర్శలు వెలువెత్తే పరిస్థితి ఎస్ భరత్, అయితే ఇక ఇదే క్రమంలో ఆల్రెడీ కూడా అంబటి రాంబాబును అరెస్ట్ చేస్తారంటూ కూడా ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. వీటన్నిటి క్రమంలో కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసినప్పుడు ఆయనకి ధైర్యం చెప్పినట్లుగా తెలుస్తోంది. ఏదైతే దాడికి సంబంధించినంత వరకు దాడి జరిగిందని తెలియగానే అంబటి రాంబాబుకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేయడం అంటూ జరిగింది. ఫోన్ చేసి ధైర్యం చెప్పినటువంటి పరిస్థితి. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులపై కానీ రాష్ట్రంలో ఏదైతే వైసీపీపై జరుగుతున్నటువంటి నెయ్యి కల్తీ అంశంలో వ్యతిరేకిస్తున్నటువంటి సమయంలో దాన్ని ఖండించడం పైన అంబటి రాంబాబు ఖండించడంతో పూర్తిగా కూడా దాడి జరగడంపై అయితే మాత్రం అంబటి రాంబాబుకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధైర్యం చెప్పారు. అదే విధంగా అంబటికి ప్రాణహాని ఉంది అంటూ కూడా డీజీపీకి లేఖ రాసినటువంటి పరిస్థితి. ఈ లేఖ కూడా డీజీపీకి డైరెక్ట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా రాయడం అంటూ జరిగింది. తనకి ఏదైతే హత్యాయత్నం గురయ్యే అవకాశం ఉండబోతా ఉంది కాబట్టి సెక్యూరిటీని పెంచాలంటూ కూడా లేఖ రాసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ధైర్యంగా ఉండండి, వైసీపీ పార్టీకి సంబంధించినంత వరకు పూర్తిగా మద్దతు ఇస్తుంది, మీ వెంటే వైసీపీ నాయకులు కూడా ఉంటారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి పూర్తిగా కూడా ఆయనకి మద్దతు ఇవ్వడంతో పాటుగా ధైర్యం చెప్పడం అంటూ జరిగిందంటూ కూడా చెప్పాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రేణుశ్రీ రైట్, స్టే విత్ us భరత్, మీ దగ్గర నుంచి ఎప్పటికప్పుడు డీటెయిల్స్ తీసుకుంటాం. రాష్ట్ర డీజీపీకి అంబటికి రక్షణ పెంచాలి అంటూ కూడా లేఖ రాయటం జరిగింది. మరొక వైపు అంబటి అరెస్ట్ జరగబోతుందంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసినప్పుడు ఆయనకి ధైర్యం చెప్పడం జరిగింది. ఏదైతే అంబటి చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతూ కూడా టీడీపీ శ్రేణులు దీని మీద తీవ్ర ఆగ్రహానికి గురయ్యాయి. మొత్తం కూడా అంబటి రాంబాబు ఇంటి దగ్గర ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు మనం చూస్తున్నాం కదా. పూర్తిగా కూడా అంబటి రాంబాబు ఇంట్లోకి వెళ్ళటము, ఇక అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా ప్రేక్షక పాత్రే పోషించారు అంటూ కూడా అక్కడ ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంబటి ఇంటి మీద దాడి జరిగింది. అయినప్పటికీ కూడా అంబటి మాత్రం దీని మీద తాను క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా లేనట్లే మాట్లాడుతున్నారు.